90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అండి, విజయ రంగరాజు గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? విజయ్ షూర్ అండి, బాగున్నాను నేను కూడా. విజయ రంగరాజు ఏంటి వెరైటీగా ఉంది అసలు మీ నేమ్? విజయ రంగరాజు అని నేను పెట్టుకోలేదండి. ఇది మా పెద్దలు పెట్టిందో, నేను పెట్టుకోవడం కాదు. నా పేరు వచ్చి యాక్చువల్లీ రాజ్ కుమార్. ఓకే. ఫుల్ నేమ్ వచ్చి ఉదయ్ రాజ్ కుమార్. సినిమాకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు ఎందుకు అని చెప్పేసి రాజ్ కుమార్ అని పెట్టుకున్నాను. రాజ్ కుమార్ అనేది మొత్తం మద్రాస్ ఇండస్ట్రీ మొత్తం రాజ్ కుమారే తెలుసు. భైరవ దీపంలో వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కలిసి, సార్ అది రాజ్ కుమార్ అనేది మీరు అప్పుడు ఫైటర్గా ఉన్నారు, నేను ఎన్నో సినిమాలు ఫైట్ చేశాను, మళ్ళీ అదే రాజ్ కుమార్ అంటే బాగోదు, నేను పేరు మారుస్తున్నాం సార్, మార్చండి సార్ అన్న. విజయ ప్రొడక్షన్స్ నుంచి ఒక నూతన విలన్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి విజయ, మీరు ఎస్వి రంగారావు వేషం వేస్తున్నారు కాబట్టి రంగా, ఆల్రెడీ మీ పేరు రాజ్ కుమార్ ఉందంటే విజయ రంగరాజు అని చెప్పి నామకరణం చేస్తున్నామని వాళ్ళు పేరు మార్చారు. సో ఇంత హిస్టరీ ఉంది మీ పేరు వెనకాల. ముగ్గురు పేర్లు కలుపుకున్నారు, ముగ్గురు చాలా ప్రామినెంట్ పర్సన్స్వి. ఓకే, ఆ పేరు కలిసి వచ్చిందండి? ఆ పేరు కలిసి వచ్చిందండి. అంటే ఒక రెస్పెక్ట్ దొరికింది. ఫస్ట్ కలిసి వచ్చి రావడమే కాకుండా ఒక రెస్పెక్ట్. ఇప్పుడు నేను షూటింగ్కి ఒక 4 days లొకేషన్కి వెళ్ళటానికి ముందే, నాకంటే ముందు వేరే ఆర్టిస్టులు, రామిరెడ్డి కావచ్చు, జేపీ కావచ్చు, ఎవరైనా వెళితే కూడా ఆ లొకేషన్లో అక్కడ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు భూస్వాములు, పెద్దవాళ్ళు అందరూ రాజులు మ్యాక్సిమం. వాళ్ళు నన్ను రాజులు అని చెప్పి నా కోసం వాళ్ళు విందులు విధంగా ఎప్పుడు వస్తున్నాడు రకరకాలైన విందులు ఏర్పాటు చేసి, రొయ్యల చేపలు, రొయ్యలు బిర్యానీ అన్నీ చేసి వెయిటింగ్. అదేంటి మేము వచ్చాం కదా 2 రోజుల నుంచి మాకేం పెట్టట్లేదన్న. మా రాజుగారు వస్తున్నారండి, ఏమనుకుంటున్నారు మీరు? అయ్య బాబు, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అందులో మా రాజులు అని చెప్పేసి ఇట్లా వాళ్ళు రామిరెడ్డి వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఏమన్నా నువ్వు రాజు అని చెప్పేసి ఇంత మర్యాద జరుగుతుందో, నేను చదువుతాను యాక్చువల్లీ అని చెప్పేసి అట్లా కొంతవరకు నాకు మర్యాద దొరికింది. ప్లస్ కొంతమంది చాలా లేట్గా తెలుసుకున్నారు నేను ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని. సో మీ పేరులో రాజు ఉండటం వల్ల మీకు విందులు కూడా దొరికాయి? విందులు దొరికింది, కొంత మైనస్ పాయింట్ కూడా అయింది. కారణం ఏంటంటే కంట్రీ క్లబ్లో వైభవ్ అతను కూడా ఎవరో ఒక డైరెక్టర్ ఎవరో కూర్చొని ఇక్కడ బార్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నారు. మేము ఇటు సైడ్ నాకు ఫ్రెండ్ ఒక అతను ఎన్ఆర్ఐ పార్టీ, మేము ఇక్కడ వైభవ్ ఇతను ఎన్ఆర్ఐ ఉన్నాడు, మీ ఫ్రెండ్సే కదా, వాళ్ళని కూడా ఇక్కడ రమ్మని చెప్పేవాడు. పిలిస్తే వైభవ్ లేదు ఆయన రాడండి, అట్లా మీరు కానివ్వండి అని చెప్పేసి ఈయన చెప్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, ఆ డైరెక్టర్. సార్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నాను. ఏంటి సార్ అన్న? మీరు చౌదరి సార్? అవును సార్. మీరు రాజులు అని చెప్పి నేను కో డైరెక్టర్గా ఒక 5-6 సినిమాలు మిమ్మల్ని కట్ చేశాను సార్. నేను చౌదరిని సార్. మీరు చౌదరి అని తెలుసుంటే 6 సినిమాల్లో కూడా మీరు ఉండేవారు. అట్లా కొన్ని ఇలాంటి పనులు కూడా జరిగినాయి. అంటే ఇండస్ట్రీలో క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ కూడా ఉంటాయా అండి? ఇలా ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచే ఉంది. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచే ఉంది. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఫీల్డ్. మీకు మ్యూజిక్ లైన్ తీసుకుంటే మొత్తం బ్రాహ్మిన్సే. ఆ రోజుల నుంచి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా జాయిన్ అయ్యే వాళ్ళని ఫస్ట్ భుజమే చేసి జంజం తగులుతుందని చెప్పి చూస్తారట. ఇట్లాంటివన్నీ స్టార్టింగ్లో మ్యూజిక్ లైన్లో ఉండేది. తర్వాత స్టూడియో యజమానులు వాళ్ళందరూ రెడ్డీస్, తర్వాత ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ చౌదరీస్. తర్వాత ఏమైంది, రాజులు రావడం మొదలెట్టారు. సో అట్లా ఒక్కొక్క తరానికి ఒక్కొక్క సెటప్. తర్వాత ఇప్పుడు కాపు యుగం, అది మీకే తెలుసు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దీంట్లో క్యాస్ట్ లేనిదే సమస్య లేదు అసలు. సరే, ఎన్ని మూవీస్ చేసుంటారండి మొత్తం అన్ని లాంగ్వేజెస్లో? ఏ లాంగ్వేజెస్లో చేశారు, ఎన్ని చేసుంటారు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, పంజాబీ, ఒరియా అన్ని భాషలు చేసాం. నేను లెక్క పెట్టుకోవడం 10 సంవత్సరాల ముందే వదిలేశాను. 4000 మూవీస్ 10 ఏళ్ల ముందే అయిపోయింది. 10 ఏళ్ల ముందే అయిపోయింది అది. సో ఇప్పుడు 5000 రీచ్ అయిపోయి ఉంటారు? అయిపోయి ఉంటాం డెఫినెట్గా. ఓకే. సో ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా. అవునండి. వీటన్నిటిలో ఏ లాంగ్వేజ్లో బాగా అనిపించింది మీకు వర్క్ చేస్తుంటే? బాగా అంటే ఇంకా తెలుగే. కానీ నాకు పేరు తెచ్చిన సినిమా మలయాళం, వియత్నాం కాలనీ అని చెప్పేసి మోహన్ లాల్తో చేశాను. ఆ సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్ట్ చేసినా కూడా
నా కోసం ఆ సినిమా 250 days ఆడింది. ఆయన డైరీలో రాసుకున్నాడు మోహన్ లాల్, ఇట్స్ అ వర్స్ట్ మూవీ ఇన్ మై లైఫ్ అని చెప్పి రాసుకున్నాడు ఆయన. హిట్ అయినా కూడా ఎందుకంటే మొత్తం పేరు నేను కేరళలో ఏంటంటే ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో తెలిస్తే మీడియా ఏంటి మొత్తం అందరూ వచ్చేసి పోస్టర్స్ కూడా నా పోస్టర్సే ఉంటుంది, నా పోస్టర్స్ నా తలకాయలో అందరు ఆర్టిస్టులు ఉంటారు. ఓకే. సో అంత ఇంపార్టెన్స్ అక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ సూపర్ స్టార్స్ వాళ్ళ ఫొటోస్ పెద్దవి చిన్నది వేస్తారు అట్లా కాదు. ఎవడు మెయిన్ క్యారెక్టర్ వాడు కొత్తోడా పాతోడని కాదు, దాన్ని బట్టి వాళ్ళు ఆ వాల్యూ అలా ఉంటుంది అనమాట. సో అదంతా ఆయనకి మరి అతను సూపర్ స్టార్ మరి అతనికి ఇట్లాంటివి జరగటం వల్ల కొంచెం బాధ అనిపించి ఒక 10-15 సినిమాలు నన్ను సిజర్ ఆఫ్ చేశాడు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక 10 సంవత్సరాల తర్వాత తెలిసింది. అది కూడా ఎలా తెలిసిందంటే నేను ఫంక్షన్కి వెళ్ళాను తాజ్ కృష్ణాకి. అక్కడ ఈ సినిమా డైరెక్టర్ సిద్దిక్ లాల్ ఇద్దరు మన పరచూరు బ్రదర్స్ లాగా. ఫస్ట్ వాళ్ళు రైటర్స్ ఫాజిల్ దగ్గర. ఫస్ట్ సినిమా వియత్నాం కాలనీ వాళ్ళు డైరెక్షన్ చేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. సిద్దిక్ గారు తెలుగు సినిమాలు కూడా చాలా చేశారు. తెలుగు సినిమా చేసి ఏదో షూటింగ్ దీంతో నాకు స్టార్ హోటల్లో కనిపించి రండి అని చెప్పేసి వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మీకు మలయాళంలో మళ్ళీ అవకాశం ఎందుకు రాలేదు, అంత పెద్ద సినిమా చేశారు, అంత మంచి పేరు వచ్చింది, ఎందువల్ల మీకు రాలేదంటే అది నా బ్యాడ్ టైం అన్న. బ్యాడ్ టైం కాదు సార్, జరిగిన విషయం చెప్తాను, ఎక్కడ బయట చెప్పకండి అన్నాడు ఆయన. ఏంటి సార్ అంటే ఇది జరిగింది, మోహన్ లాల్ గారు 10-15 సినిమాలు బుక్ అయ్యారు, ఫాదర్ క్యారెక్టరు, బ్రదర్ క్యారెక్టరు, రకరకాల అన్ని సినిమాలు. ఆయన కాంబినేషన్ అయితే వద్దు అని చెప్పి ఆయన చెప్పేశాడు. అప్పుడు ఆయన కాంబినేషన్ వద్దు అన్నప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ వచ్చి ఇంత పెద్ద ఆర్టిస్ట్ అతను కాంబినేషన్ వద్దు అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఫీల్ అవుతారు. సంథింగ్ రాంగ్ అంటే ఏమైనా ప్రవర్తన సరిగా లేదా, లేకపోతే ఏదైనా రాంగ్ అని చెప్పేసి ఏదైనా అట్లా అనుకొని నీకు 10-15 సినిమాలు పోయింది, కారణం ఇదే అంటే అప్పుడు మీకు బాధగా ఉందంటే అవునండి బాధగానే ఉంటుంది, మరి డబ్బులు పోయింది కదా బాధగా ఉంటుంది, కానీ ఇంకో రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. దేనికి అన్న, ఆ రోజుల్లో రంగారావు గారు కూడా యాక్ట్ చేయడానికి రామారావు ఏంటి, శివాజీ గణేషన్ ఏంటి, సావిత్రి అలాంటి వాళ్ళు కూడా భయపడేవాళ్ళట. రంగారావు గారు నెక్స్ట్ సీన్ ఏం చేస్తాడు, వీళ్ళు రంగారావు గారు హీరోస్ వచ్చేసి ఒక 10 పేజీల డైలాగులు టపటపటపటపడ చెప్పేసేవాళ్ళు. రంగారావు గారికి డైలాగ్ లేదు నెక్స్ట్ సీన్లో, ఓన్లీ ఎక్స్ప్రెషనే. అప్పుడు శివాజీ గారే వెళ్ళి అడిగారట, తాత నెక్స్ట్ నీకు ఎన్న పన్న పోறீங்க, మీరేం చేస్తారు నెక్స్ట్, ఊరుకారా నేను ఏదో చేస్తాను, స్టార్ట్ అంటే యాక్ట్ చేయి అంతే, నేనేం చేస్తాననేది నీకెందుకు, నేను చెప్పడు ఏం చేస్తాననేది. ఆ చేసిన తర్వాత క్లాప్స్ మొత్తం రంగారావుకే. కాబట్టి హీరోలు భయపడేవారట, నేను నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిస్తాడో నా ఏం చేస్తాడో అని చెప్పి. అట్లా రంగారావు గారికి కూడా యాక్ట్ చేయడానికి భయపడ్డారు. ఈరోజు అంత పెద్ద సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రకంగా వద్దు అనుకొని కట్ చేయడం అనేది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తుంటాడు సిద్దిక్, ఇప్పుడు ఆయన ఆ మాట నాతో ఓపెన్గా మాట్లాడకపోతే, ఇప్పుడు సపోజ్ ఎప్పుడు ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తారు కదా, సార్ మీ గురించి చెప్పారు సార్ ఇట్లా సిద్దిక్ గారు చెప్పారనేసి, అందుకే నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఆ విషయం. సో ఈ 4000 సినిమాలు మీకు గుర్తున్నాయి, తర్వాత ఈ సినిమాలు మీకు గుర్తులేవనుకోండి. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? వేరే లాంగ్వేజ్లో ఏది చెప్తారు, తెలుగులో ఏది చెప్తారు? తెలుగులో అంటే భైరవదీపం. వేరే లాంగ్వేజ్లో వేరే అంటే వియత్నాం కాలనీ. మలయాళం. ఓకే ఫైన్. మీరు ఫస్ట్ ఫైటర్గా స్టార్ట్ చేశారు కదా కెరియర్ని, తర్వాత యాక్టర్ అయిపోయారు. నేను యాక్చువల్లీ వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్. నేను ఓకే గుంటూరులో అదే నర్సాపేటలో ఉన్నప్పుడు దగ్గర నుంచి బేసికల్గా ఆంధ్ర. కానీ నా పెంపకం బాల్యం నుంచి పెంపకం మొత్తం గుంతకల్. ఫాదర్ ఆర్మీలో ఉండేవారు. నేను పుట్టింది పూనా, నేను పెరిగింది కొంతవరకు చదువుకుంది బాంబే. నాకు జూనియర్ జాకీ ష్రాఫ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలిసింది, ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఏ స్కూల్లో చదువుకున్నాను బాంబేలో అంటే ఫాతిమా స్కూల్ ఘాట్కోపర్ అన్న. ఈ సంవత్సరం అరే నీకంటే జూనియర్ అయ్యా నేను 2 years అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతను ఎంతో ప్రెస్ చేశాడు. నువ్వు ఇక్కడేం చేస్తావు, వచ్చేయి బాంబే వచ్చేయి, నా అవుట్ హౌస్లో నువ్వు ఉండు కానీ అది ఇది అని చెప్పేసి. ఒక పక్కన నాకు మిథున్ బాగా క్లోజ్, మిథున్ చక్రవర్తి, అతను బాగా బలవంతం చేశాడు. కేసీ బొకాడే అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన మెడ్రాస్ మార్వేడి అతను. ఆయన సినిమాలు చేసేవాడిని నేను కంటిన్యూస్గా. అప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళందరూ ఇప్పుడు పిలుస్తారయ్యా బాగానే ఉంది, ఇప్పుడు నీకు బలం ఉంది, పర్సనాలిటీ ఉంది, అన్నీ ఉంది, పిలుస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు అక్కడ మద్రాసులో హిందీ చేస్తున్నావు, కన్నడ చేస్తున్నావు, మలయాళం అన్ని భాషలు చేస్తున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హిందీ తప్ప వేరే భాష చేయడం కుదరదు. మరాఠీ ఫిల్మ్లో పిలుస్తారు, అది టీవీ సీరియల్ లాంటి ఫీల్డ్ అది.
చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు. సో నువ్వు హిందీ మీద ఆధారపడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటారంటే వాడు తమిళడవని తెలుగుడవని బాంబేలో ఎలా పిలుస్తారంటే ఏవో మద్రాసికి లేకావు అంటారు. మొత్తం అందరినీ మద్రాసి అంటారు వాళ్ళు. కాబట్టి ఆ వాల్యూ తగ్గిపోద్దయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చి చెన్నై నుంచి నేను పిలుస్తున్నావు అంటే నువ్వు అప్ అండ్ డౌన్ ఫ్లైట్కి వస్తున్నావు, ఇక్కడ వచ్చి సన్ అండ్ శాండ్ హోటల్లో దిగుతున్నావు, ఈ రెస్పెక్ట్ ఎట్లా ఉంది? నువ్వు ఇక్కడికి వచ్చేస్తే అది అంత బాగోదేమో, ఆలోచించుకున్నాడు. ఆయన చెప్పడం వల్ల నేను వెనక్కి తగ్గాను. అయితే అప్పుడే బాంబే ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాంబే నుంచి వచ్చి నేను బాంబే ఆర్టిస్ట్ని, నాకు తెలుగే రాదని చెప్పేసి ఇక్కడ నటించి ఇక్కడ ఒక 4-5 ఇళ్ళు కొనేవాడిని. 4-5 ఇళ్ళు అది మనం చేసిన పొరపాటు. బొక్కాడే గారు నన్ను ఆఫ్ చేశారు కాబట్టి మనం తెలుగువాడిగా తెలిసిపోయింది. తెలుగు వాళ్ళని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కదండి. మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి తెలుగులో నుంచి వెళ్ళిన చాలా మంది సక్సెస్ అయ్యారు కదా అన్ని లాంగ్వేజెస్ లో. ఎవరు సక్సెస్ అయ్యారండి చెప్పండి? ఎవరు? మీరు అది వదిలేండి. అది మీ సావిత్రి, దేవిక, అది వాళ్ళంతా లేడీస్. వాళ్ళ జెంట్స్ ఎవరు? రంగారావు గారు అంతే. అది దాంతో సరిపోయింది. ఆయన మహానటుడు. ఆయన ఇంగ్లీష్ పిక్చర్ తీసినా కూడా ఆయన స్కోర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా జెంట్స్ పరంగా చూసుకుంటే ఒక్కరు కూడా ఎవరు వచ్చేసి జెండా పాతిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి సినిమాకి మెయిన్ విలన్ అంటే బాంబేనే. ఇప్పుడు నాకు తెలిసిన డైరెక్టర్ వచ్చేసి ఒక సినిమా తీసాడు, తర్వాత సారీ బ్రదరు ఆ సినిమాలో అనుకున్నాం కానీ తర్వాత మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయింది? లేదు బాంబే ఆర్టిస్ట్ని పెట్టమని చెప్పి ప్రొడ్యూసర్స్ బలవంతం చేశారు, హీరో గారు కూడా బలవంతం చేశారు. అప్పుడు నేను అడిగేవాడిని, ఏమో ఒక విలన్ అంటూ ఒక సినిమాలో ఉంటే ప్యాడింగ్ ఉంటుంది కదా కూడా. ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక వకీల్ ఉంటాడు, ఇన్ని విలన్ అదే ఇంతమంది ఉంటారు. ఆ ఆలోచన మీకు ఎందుకు రాలేదంటే లేదన్నా నేను మెయిన్ విలన్గా చూసి మాకు అలవాటైంది కాబట్టి మెయిన్ విలన్ అంటే వీళ్ళు తప్పించుకోవడానికి లేదు అని చెప్పడానికి ఈ రకంగా జారుకునేవాళ్ళు చెప్పి. కాబట్టి బాగా మనకి హిందీ మోహం భయంకరంగా పట్టింది. తమిళ్లో కూడా అంత లేదు కానీ మరీ ఒక రకమైన హీరో, మంచి స్టంట్ చేసే హీరో ఎవరైనా ఉంటే బాంబే వాడిని పిలుస్తున్నారు చేస్తున్నారు కానీ 6 ప్యాక్స్ ఉన్నవాళ్ళని. ఇక్కడ మన వాళ్ళు మాత్రం బాంబే బాంబే బాంబే. వాడు అక్కడ బఠానీలు తినుకుంటూ రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఈ అక్కడ పిఆర్ చేసే పనులు అనమాట. వాడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్తో 4 సినిమాలు, అమితాబ్ బచ్చన్ కొడుకుతో 4 సినిమాలు, మనవడితో 4 సినిమాలు. అదేంటి మగపిల్లడు పుట్టలేదు ఆయనకి? అవన్నీ తెలుసా ప్రొడ్యూసర్స్కి? అమితాబ్ బచ్చన్ మనవడు లేడు. ఆడు చెప్తాడు మనవడు కూడా 4 సినిమాలు బుక్ అయ్యాడండి అతను ఆర్టిస్టు. ఓకే ఓకే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే పెద్ద ఆర్టిస్టే. వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పి మాట్లాడి వీళ్ళు సంపాదించుకొని హ్యాపీగా సెటిల్ అవ్వడానికి ఇది జరుగుతుంది ఫీల్డ్లో. సో మేనేజర్స్ పిఆర్ఓస్ చేతుల్లో చాలా మొత్తం వాళ్ళ ఉంది అని వింటున్నాను కానీ బట్ ఇంత లెవెల్లో అనుకోలేదు. అన్నీ ఉంది దీంట్లో. రైటర్స్ హ్యాండ్ కూడా ఉంది. రైటర్స్ కూడా హ్యాండ్ ఉంది. అది నేను నిక్కచ్చిగా చెప్పగలను. రైటర్స్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇదంతా లోపల సీక్రెట్ జరిగిపోతుంది. మాకు అన్నీ తెలుసు. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారు, పెద్ద మంచి రైటర్ చేస్తున్నాడంటే ఇప్పుడు కథ చెప్పేటప్పుడే ఎలా చెప్తున్నారంటే రైటర్స్, ఒక పెద్ద పాడుబడ్డ బంగ్లా, ఆ బంగ్లాలో పెద్ద సోఫా ఉంటుంది, పాడుబడిన చీకటిగా ఉంటుంది గది, దాంట్లో ముఖేష్ రిషి లాంటి విలన్ కూర్చొని ఉంటాడు, పక్కన 2 సింహాలు ఉంటాయి అని ఇంత ఇదిగా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు రైటరు, ఆ డైరెక్టర్ మైండ్లో ముఖేష్ రిషి ఉంటాడా, విజయరంగరాజు ఉంటాడా? కాబట్టి మీరు కథ చెప్పేటప్పుడే వాళ్ళనే బేస్ చేసుకొని చెప్తుంటారు. సో ఇక దీనికి అంతే లేదు, ఇది మారదు. ఏదో అడపా తడపా చిన్న డైరెక్టర్స్, చిన్న హీరోస్ సినిమాలు ఏమైనా ఉంటే హిందీ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మాలాంటి వాళ్ళని వాడుకుంటాం. మాకు ఇది హ్యాపీ, మాకు ఇక్కడ హ్యాపీ. మేము ఇక్కడ విఐపీస్, చిన్న కంపెనీల్లో మేము విఐపీస్. అది చిన్న కంపెనీ అయినా మాకు క్యారవాన్లు ఇస్తారు, అన్ని వసతులు మాకు హ్యాపీగా, పేమెంట్స్ గేమెంట్స్ అన్ని విధాలుగాను వీఆర్ హ్యాపీ. అందులో ఇప్పుడు నేను ఆ టైము యజ్ఞం టైంలో వచ్చినప్పుడు కొత్త సినిమాలు ఏవి హిట్ అవ్వాలి, కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు. ఇప్పుడు వచ్చేసి మీకు కొత్త వాళ్ళతో తీసే సినిమాలు హిట్ అయిపోయింది. ఒక రోజుకి 4-5 సినిమాలు ఓపెనింగ్ అవుతుంది. ఆ 4-5 సినిమాల్లో కూడా కొత్త హీరోలు యాక్ట్ చేస్తున్నారు. ఆ హీరోసే ప్రొడ్యూసర్స్. సో కరెక్ట్ టైంలో మనం అడుగు పెట్టాం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేసి బాంబే ఆర్టిస్టులు బుక్ చేసుకుని వాళ్ళు
తాజ్ బంజారా అట్లా ఇచ్చేయడానికి కుదరదు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని వాడుకుంటున్నారు. చాలామంది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మీరు వచ్చింది మేము వరంగా ఫీల్ అవుతున్నాం సార్, మీరు రావడం మంచిదైంది, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం అనే రేంజ్లో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో వేరే ఆర్టిస్టుల కంటే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులకి ఎక్కువ స్కోప్ ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా అది తెలుగులోనే ఉంది, ఒక్క తెలుగులోనే ఉంది. ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ ఉన్నాడు, కన్నడ రాజ్ కుమార్. ఆయన ఎంతసేపు ఇండస్ట్రీ వాళ్ళందరికీ అతను ఒక గాడ్ ఫాదర్ లాగా అక్కడ. మీకు పాలిటిక్స్ రూపంగా ఏ సీఎం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా రూల్డ్ బై రాజ్ కుమార్ ఆయన బతుకున్నంత వరకు. ఇప్పుడు ఎట్లా బాంబేలో వచ్చేసి మీకు ఢిల్లీలో ఏ ఇది వచ్చినా కూడా శివసేన బాల్ ఠాక్రే ఫ్యామిలీ ఎట్లా ఉందో అట్లాగనే రాజ్ కుమార్ ఫ్యామిలీ కూడా. ఆయన చెప్పేది ఒకటే, మనల్ని నమ్ముకున్న కన్నడ పోళ్ళు వాళ్ళని మనం యూస్ చేసుకోవాలి. వేషాలు చిన్న వేషం కానీ పెద్ద వేషం కానీ ఇందులో ఫాదర్ వేస్తే నెక్స్ట్ సినిమాలో విలను అట్లా మనం యూస్ చేసుకోవాలి. కారణం అంటే మన వాళ్ళని, మన కన్నడ పోళ్ళని. ఇప్పుడు అది చాలామందికి బాధ అయ్యి ఉండొచ్చు, అటు చూడరా భాషా భేదం చూపిస్తున్నాడని, అది వేరే వాళ్ళకి ఇదిగా ఉండొచ్చు. కానీ నాకు వెరీ హ్యాపీ, ఈజ్ ద రియల్ సూపర్ స్టార్. ఎందుకంటే కంఠీరవ ఏంటంటే మన వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కథ బాగా రాసుకోండి, చెయ్యండి. సినిమా ఎందుకు హిట్ అవుతుంది? బాంబే వాడిని పెట్టాలా? అట్లా బాంబే వాడిని పెట్టడం మొదలెడితే వీళ్ళందరూ ఆటోలు నడుపుకుంటారు ఇక. ఎందుకంటే వీళ్ళకి వేరే ఉద్యోగం, వీళ్ళకి వేరే పని రాదు ఈ ఆర్టిస్టులకి.